ఆషాఢ మాస బోనాలు ముగిసాయి. ఇప్పుడు శ్రావణ మాస బోనాలు మాత్రం స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలోని ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్నాము. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా అంటే ఇవాళ ఆదివారంగా అవడంతో కూడా మహిళలంతా తమ మొక్కులు చెల్లించుకోవడానికి ముత్యాలమ్మ గుడికి వచ్చి ముత్యాలమ్మ తల్లికి మొక్కులు పెట్టుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఒకవైపు పిల్లల సందడి కూడా మనం విజువల్ చూసుకోవచ్చు. సందడిగా మారింది. వాళ్ళు కూడా పోతాజుల విద్యాసాలతో కూడా వాళ్ళు అక్కడ ర్యాలీగా వచ్చి ఆ స్కూల్ యాజమాన్యం కూడా వాళ్ళు అక్కడికి వచ్చి ఇక్కడ ముత్యాలమ్మకి బోనాలు సమర్పించుకున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి వస్తున్నటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలకు అర్థం పడే విధంగా కూడా అంటే భావితరాలకు తెలియాలి, పండుగల విశిష్టత తెలియాలని చెప్పేసి కూడా వాళ్ళు పిల్లలతో కూడా ఇట్లా వేషధారణ వేపించుకుని వచ్చిన సందర్భంగా మనం చూడవచ్చు. మరి ఎందుకు వచ్చారు ఇట్లా అనే మాటలు కూడా వాళ్ళ ప్రిన్సిపాల్ వాళ్ళని అడిగి చూద్దాం. మరి మీరు చెప్పండి, ప్రస్తుతానికి అయితే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీరు చేస్తుంది. ఎట్లా అనిపిస్తుంది బోనాల విషయం? 4 సంవత్సరాల నుంచి మేము బోనాలు జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇది మాకు ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజులలో నేటి తరం పిల్లలు మొబైల్ ఫోన్స్ కి బాగా అడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి సంస్కృతి సంప్రదాయాలు అనేవి తెలియకుండా పోతున్నాయి. అలాగే పేరెంట్స్ కూడా దానికి ఇప్పుడు వాళ్ళ విధులలో బిజీగా అయిపోవడం, పిల్లలకి మొబైల్ ఫోన్స్ ఇచ్చి వాళ్ళ పనులలో వాళ్ళని వదిలిపెట్టుకోవడం, పేరెంట్స్ పనులు పేరెంట్స్ తీసుకోవడం వల్ల పిల్లలకి అసలు మంచి ఏంటి చెడేంటి భావితరాలకు మనం ఏమి ఇవ్వబోతున్నామో కూడా వాళ్ళకి అర్థం కాలేకపోతుంది. సో మేము మా స్కూల్ నుంచి మేము ఒకటే తెలియజేయాలనుకుంది ఏంటి అని అంటే పిల్లలందరికీ కూడా బోనం అంటే ఏంటి, ఈ బోనాలే కాకుండా మేము మిగతా ఫెస్టివల్స్ కూడా సంస్కృతి సంప్రదాయాల ప్రకారమే మన తెలంగాణ. బోనం ఎందుకు సమర్పిస్తారు మేడం? బోనం అనేది ఫస్ట్ 1813వ సంవత్సరంలో ప్లేగు వ్యాధి అని ప్రజల్లోకి వచ్చింది. ఆ వ్యాధిని ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా గానీ అది తగ్గలేదు. అప్పుడు ప్రజలందరూ ఏం చేశారంటే మహంకాళి అమ్మవారికి భోజనాలు సమర్పించుకున్నారు. బోనం అనే వర్డ్ కూడా భోజనాలు అనే వర్డ్ నుంచి వచ్చింది. ఆ తర్వాత అమ్మవారికి భోజనాలు సమర్పించిన తర్వాత నుంచి బోనం అనేది ఆచరణలోకి వచ్చింది. ఇప్పుడు పిల్లలతో పోతాజు విన్యాసం చేస్తారు కదా, భావితరాలకు ఎవరికి గుర్తుండిపోతుంటారు? డెఫినెట్ గా గుర్తుంటాయి. ఎందుకంటే మనము చేయకుండా పిల్లలతోనే చేపిస్తున్నాం కాబట్టి వాళ్ళకి ప్రాక్టికల్ గా చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళకి డెఫినెట్ గా గుర్తుండిపోతుంది. అలాగే పిల్లలతో పాటు పేరెంట్స్ కి కూడా, నవతరం పేరెంట్స్ కి కూడా కొంతమందికి బోనం అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి కూడా తెలుస్తుంది దీని ద్వారా. ఇక్కడ బోనం గురించి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మనం చెప్తారు. మనం ఒకసారి విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఒకసారి మనం అంటే ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ ముత్యాలమ్మ గుడి దగ్గర కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కూడా వాళ్ళ బోనం సమర్పించుకున్నారు. సార్ మేడం మీరు చెప్పండి, అంటే మీరు ఇక్కడ వచ్చారు కదా, ఏ మొక్కుకున్నారు? మామూలుగా మొక్కు చెల్లియడానికి వచ్చినాము. ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? ఇక్కడే లోకల్ మైబాద్. ప్రతి సంవత్సరం వస్తారు ఇట్లా? ప్రతి సంవత్సరం వస్తాం. అంటే మొక్కుకుంటే మహిమ తల్లి మంచి. మేడం మీరు చెప్పండి, ఇప్పుడు మీరు దగ్గరికి వచ్చారు కదా, ఇప్పుడు బోనం సమర్పిస్తున్నారు కదా, ఎట్లా? ఇవాళ బోనాల పండుగ చేస్తున్నాం మేము స్కూల్ తరపున. శివశక్తులు, పోతురాజులు, అమ్మవారు ఇవన్నీ కూడా పిల్లలకి కళ్ళకి కట్టినట్టు కనిపించాలని వాళ్ళతో ఈ వేషాలు వేపించి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. పిల్లలంతా కూడా అంటే మొబైల్ కి అట్రాక్ట్ అయిన అంత వేరే ఆటల పట్ల ఉంది కదా, మరి ఇవాళ రేపు సాంప్రదాయాలు అనేటివి పిల్లలకి తెలియట్లేదు. ఈ రకంగా చేయడం వల్ల, స్కూల్లో చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది వీటి మీద. తర్వాత వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇలాంటి పండుగలకు కూడా. పిల్లలు అయితే చాలా మంది అయితే మొబైల్ కి అడిక్ట్ అయ్యి చాలా వరకు అయితే వీటికి అన్నిటికీ అంటే తెలిసినా కూడా తెలియని ప్రపంచంలో బతుకుతున్నారు వాళ్ళు. ఇప్పుడు దీని ద్వారానైనా పిల్లలు నేర్చుకుంటారని ఈ యొక్క ఉద్దేశం. చూశారు కదా, వాళ్ళంతా కూడా అంటే సాంస్కృతిక సాంప్రదాయాలకి ప్రత్యేక అద్దం పట్టే విధంగా కూడా పిల్లలంతా కూడా చిత్ర వేషధారాలతో, పోతురాజు విన్యాసాలతో కూడా వచ్చి వాళ్ళ బోనాలు సమర్పించుకుంటున్నారు. చూడండి, ఉదయం నుంచి కూడా పిల్లలు కూడా అంటే భారీ ఎత్తున కూడా ఇక్కడ చాలా మంది కూడా తమ బోనాలు సమర్పించేందుకు మొత్తం ఉదయం నుంచి ఇక్కడ బారులు తీరుతున్నారు. మేడం అమ్మ మీరు ఎక్కడికి వచ్చారమ్మా? మీరు మేమా అది వెంచర్ నుంచి వచ్చాము. ఇక్కడ అంటే బోనం సమర్పిస్తుంది మొక్కున్నామండి. మొక్కులు తీరాయి మీకు? తీరాయి. ఇల్లు కట్టించుకోవాలనుకున్నాము, స్టార్ట్ అయింది, స్లాప్ అయింది. అంటే మన వాళ్ళు మా పిల్లలతోటి, మా అత్తయ్య గారు, మామయ్య గారు అందరితో మంచిగా పోయిన సంవత్సరం కోరుకున్నా, ఈ సంవత్సరం 6 నెలలకే తీరిపోయినాయి. కళ నెరవేరింది కాబట్టి వచ్చినాం. వాళ్ళు పోయిన సంవత్సరం కూడా వాళ్ళు మొక్కుకున్నారట, వాళ్ళు అది కళ తీరి. మరి మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ మైబాదేనండి. ప్రతి సంవత్సరం బోనం చెల్లించుకుంటాం. ప్రతి సంవత్సరం కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్మకం అట్లని లేదు, ఇంటి ఇలా వెళ్ళిపోయిగా అంతేగా. ప్రతి సంవత్సరం మొక్కుకున్న కోరిక తీరినా తీరకపోయినా అమ్మవారికి చెల్లించుకోవాల్సిందే. చూసారు కదా, ఒక భక్తుల మొత్తం మా ఇంటి విలువెల్పు
ప్రతి సంవత్సరం కూడా మేము మొక్కులు చెల్లించుకుంటాం అని చెప్పి చెప్తున్న సందర్భంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో అయితే హైదరాబాద్ లో స్టార్ట్ ఆషాఢ మాసం సంబంధించినటువంటి ఆషాఢ మాసం బోనాలు వాటికి శ్రావణ మాసంలో కూడా ఇక్కడికి వచ్చాయి. ఇవాళ ఆదివారం కాబట్టి మరి వీళ్ళ మొత్తం బోనాలు చెల్లించుకుంటున్నారు. అందుకే ముందు మరి బుధవారం నాడు మళ్ళీ వచ్చే ఆదివారం నాడు కూడా చివరి దశలో కూడా ఈ బోనాల మొత్తం కార్యక్రమం జరుగుతుంది. దీన్ని కూడా అంత సాంస్కృతిక సాంప్రదాయాలని భావితాలకు అందించే ఉద్దేశంతో పండుగ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నారు.